నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు నిరసన భారీ ర్యాలీ. నిన్న పార్లమెంట్లో వక్ఫ్ బిల్లులు పాస్ అవడంతో ఇందుకు నిరసనగా కల్వకుర్తి పట్టణంలో పిల్లలు పెద్దలు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ముస్లిం సోదరులు పురవీధుల్లో శాంతియుత ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలి ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేసి అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా అనాక్రకంగా బిల్ పాస్ చేసిన దానిపై నిరసనగా ముస్లింలందరూ ఈ రోజు రాస్తారోకో చేసి తమ హక్కుని కాలరాస్తున్న నిరసనగా దేశానికి చూపించడానికి ఈ రోజు రోడ్డు మీద వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్య విషయం అంటే ప్రజాస్వామ్య భారతదేశంలో 10 సంవత్సరాల నుంచి మతోన్మత పార్టీ భారత జనతా పార్టీ ఒక్క విద్వేషం చేస్తున్నది ముస్లింల మీద. 10 సంవత్సరాల నుంచి ఏదో ఒక చట్టాన్ని తీసుకువచ్చి అది ముస్లింల మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నది. మొట్టమొదటి త్రిబుల్ తలాక్, దాని కూడా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధము లేదు. త్రిబుల్ తలాక్ ఒక భార్యాభర్తలకు సంబంధించినది. ఇస్లాం ప్రకారం, షరియత్ ప్రకారం దాన్ని జరుగుతున్నది. దాన్ని కూడా ప్రభుత్వము దాంట్లో ఇంటర్ఫేర్ అవడం అవసరం లేదు. రెండోది వక్ఫ్ బోర్డు అంటే 1000 సంవత్సరాల నుంచి, పురాతన కాలం నుంచి, రాజుల కాలం నుండి ఒక వక్ఫ్ బోర్డు దర్గా, ఈద్గా, మసీదు సంబంధించిన దానికి భూములకు ఎట్లా దేవాలయ భూములు ఉంటాయో అట్లాంటివి వక్ఫ్ బోర్డు భూములు ఉంటాయి. క్రిస్టియన్కు సంబంధించిన భూములు ఉంటాయి. దాని మీద చట్టం తీసుకురాకుండా ఒక్క ముస్లింల మీద విద్వేషంతో, ముస్లింలతోటి దేశంతో, ముస్లింల మీద కోపంతో ఒక వక్ఫ్ బోర్డు బిల్లును మాత్రమే వాళ్ళు ప్రవేశపెట్టినారు. ఇది దేశ ద్రోహులుగా వాళ్ళు చేసినది ప్రజాస్వామ్య